ఇప్పుడు మనం చూస్తున్నాము ఇంకా పెద్ద చెట్లోని ఒక బిల్ గుహలోకి వచ్చాము. బిల్ల గుహ కానీ అందరూ బయట చూపిస్తారు. మనం మన వీడియోలో అందరూ చూడాలని లోపలికి వచ్చాము. ఆ అబ్దుల్ నేను బాగా తయారు చేసి చెంపలు ఆరిపోతున్నాయి మాకు ఇప్పటికే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేషు. మన సంస్కృతి అందాలను తిలకించేందుకు నాకు చాలా ఇష్టం. మరుగున పడిపోతున్న చరిత్రలను వెలికి తీసేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను. అలాగే ఇప్పుడు ఈ మధ్యంలో సోషల్ మీడియాలో ఎక్కువ వస్తున్న బిర్గం కేవ్స్ అనేది ఒక మంచి కేవ్స్, అంటే గుహలు. మనం ఖచ్చితంగా అవి చూసి తీరాల్సిందే. అలాగే మేము దారిలో పోతూ ఉంటే ఇక్కడ విమానాశ్రయం దగ్గర, కర్నూలు విమానాశ్రయం దగ్గర కొంచెం మంచి ఒక ఆర్చి కనబడింది. అసలు చూడడానికి చాలా అందంగా అనిపించింది. కొద్దిసేపు మేము అక్కడ నిలబడి ఆ అందాన్ని తిలకించాం. తర్వాత మా ప్రయాణం ముందుకు కొనసాగింది. అలాగా బెత్తంచెర్ల దాటి ఆ కేవ్స్కి వెళ్ళే దారిలో ఇలా ఉంది. చాలా ప్రయాణం చేశాము, కానీ మాకు చాలా ఇంట్రెస్ట్గా కూడా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రోడ్డు వేస్తున్నారు కాబట్టి అక్కడ మట్టి ఉంది. కొంచెం మాకు దారి కూడా చాలా ఇబ్బంది పడినాం. అయినా పర్లేదు, మేము చూడడానికి వెళ్ళాలి కదా, ఖచ్చితంగా రిస్క్ అయినా పర్లేదు, చూడాలని మేము అలా ముందుకు సాగుతున్నాం. అలా వెళ్తూ ఉంటే అక్కడ రోడ్లు వర్క్ నడుస్తుంది. అప్పుడు మాకు ట్రాఫిక్ లేదన్నారు, కానీ మేము ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాం. అలాగే ఇంకా ఇప్పుడు ఎంటర్ అయ్యాక ఆ రోజే మాకు మంత్రి గారు ఓపెన్ చేశారు. అది బెల్లంగోలకు ఓపెనింగ్కి వచ్చినట్టున్నాడు. అది కూడా మాకు సమయం వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి మొత్తం అక్కడ నుంచి టికెట్లు అవి పెడతారంట. మేము నా ఫ్రెండ్ కలిసి అది చూడడానికి ముందుకు సాగాము. నిజంగా మన ప్రకృతి వైపర్యంలో ఖచ్చితంగా చూడాల్సినది ఏమైనా అంటే మనం ప్రతి చూసి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మేము ఆ కేవ్స్ చూడడానికి వెళ్ళాము. కానీ నిజంగా ఒక చక్కటి అనుభూతి మాకు కలిగింది. ఎందుకంటే కేవ్స్ ఎంత బాగుందంగా ఉన్నాయంటే అసలు ప్రకృతి సహజంగా వచ్చిన ఈ కేవ్స్కి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. మేము ఆ వీడియోని కూడా బాగా తీసాము. మీ అందరితో ఈ వీడియో పంచుకోవడానికి కోసం నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వెళ్ళారు కాబట్టి మేము మీ అందరికీ చూపించడానికి ఈ వీడియో కొంచెం రిస్క్ తీసుకొని కూడా కొంచెం లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ గుహల్లో ఒకసారి గాలి ఆడలేదు, ఆ కండ్ల కప్పిలంట, అసలు ఆ స్మెల్ బాగా కొంచెం అనారోగ్యానికి గురైన. కానీ ఎలాగైనా సరే ఈ వీడియోని మొత్తం పూర్తి చేయాలని ఉద్దేశంతో అలాగే రిస్క్ తీసుకున్నాము. కానీ నిజంగా బాగా వచ్చింది ఈ వీడియో కూడా. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఇన్నాళ్ళు ఏబిఆర్ టీవీ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నా అన్వేషణ టీవీ ద్వారా మీకు ఇలాంటి కొత్త వింతలు విషయాలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. దయచేసి మీరందరూ నాకు సహకరించి నా అన్వేషణ అంటే కేవలం నా అన్వేషణ ఛానల్లో మాత్రం కేవలం ఇలాంటి చరిత్ర కలిగిన, హిస్టరీలు కలిగిన దేవాలయాలు, పురాతనమైన ఏవైతే హిస్టరీ గల ప్రదేశాలు ఉండవో ఆ ప్రదేశాలు చూపించడానికే నేను ఈ ఛానల్ పెట్టుకున్నాను. ఏబిఆర్ టీవీ ద్వారా వచ్చి పెట్టాను, కానీ అది మాకు దురదృష్టం ఏంటంటే ఆ ఛానల్ వల్ల కొంచెం మాకు ఇబ్బంది కలిగింది. అంటే ఆ ఛానల్ తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ ఛానల్ని ఆదరించినట్టే మీరు నా అన్వేషణ ఛానల్ కూడా ఆదరించి నన్ను మంచి సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు మనం కేవ్స్కి వచ్చాం. ఈ కేవ్స్ విచిత్రం మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇంకా పెద్ద చెట్లోని ఒక బిల్ గుహలోకి వచ్చాము. బిల్ల గుహ
కానీ అందరూ బయట చూపిస్తారు, మనం మన వీడియోలు అందరూ చూడాలని లోపలికి వచ్చాము. ఆ అబ్దుల్ నేను బాగా తయారు చేసి చెప్పులు ఆడిపోతున్నాయి మాకు ఇప్పటికే లోపలికి. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన గుహలు, ఎందుకంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు చాలా అర్థం ఉంటాయి. కానీ అందులో ఇక్కడ మా బెత్తంచెర్లలోని కర్నూలు జిల్లాలోని బెత్తంచెర్లలో ఒక అద్భుతము. ఈరోజే మన మంత్రి గారు వచ్చి కూడా ఓపెన్ చేశారు. మేము ఆల్రెడీ చూసి వచ్చాము. కానీ ఇంతటి సాంప్రదాయం ఇంకా ఎక్కువ మంచిగా ప్రదేశిక ప్రాంతం ఏర్పాటు చేసి దీన్ని ఇంకా మంచిగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక విహారక ప్రాంతంగా మంచిగా ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఉంది కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి దీన్ని పర్యాటకంగా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. బెత్తంచెర్ల గ్రామం దగ్గరలో ఉన్న బిల్లం గుహలకు వచ్చాం. అంటే ఇక్కడ చూస్తే సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి, ఈ గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు దర్శించాల్సిందే, చూడాల్సిన ప్రదేశాలు. ఎందుకంటే కనుమరుగు కాకుండా మన ప్రకృతి అందాలను మనము తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గుహలు ఇంకా చాలా లోపలికి ఉన్నాయి, కానీ ఈ దారి కొద్దిగా గుంతలు మనం ఆ లోపలికి వెళ్ళలేకున్నాం. మనం ఇప్పుడు వీడియోలో మొత్తం పూర్తి చూస్తాం. చాలా లోపలికి ఉన్నాయి గుంతలు. ఆ లాస్ట్లో పెద్ద పోతుంది. ఇది ఎంత పోతుందో కూడా నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఒక మంచి చూసిన అనుభవం మాకు బాగా కలుగుతుంది ఇక్కడ.